తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు వరుణ్ తేజ్ తొలి విజయాలు మరియు ఇటీవలి పరాజయాలతో కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రారంభ కెరీర్ మరియు విజయాలు 2014 నుంచి 2019 వరకు తొలి మరియు ప్రారంభ పాత్రలు. వరుణ్ తేజ్ 2014లో ముకుందా తో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. సానుకూల సమీక్షలను అందుకున్నాడు. అతను దీనిని కంచె 2015తో అనుసరించాడు. ఒక యుద్ధ చిత్రం, దాని ప్రత్యేకమైన కథాంశం మరియు అతని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది. వాణిజ్య విజయాలు 2017లో ఫిదా ఒక పెద్ద కమర్షియల్ హిట్ గా అవతరించింది. 90 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం తర్వాత తొలి ప్రేమ 2018 బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇటీవలి సవాళ్లు 2022 నుంచి 2024 వరకు బాక్సాఫీస్ పరాజయాలు. 2022 కొమ్మ-లో ఘనీ తో ప్రారంభించి వరుణ్ తేజ్ వరుస బాక్సాఫీస్ నిరాశలను ఎదుర్కొన్నాడు. ఘనీ తక్కువ పనితీరు కనబరిచింది. తేజ్ తన వైఫల్యాన్ని బహిరంగంగా అంగీకరించేలా చేసింది. గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ మరియు మట్కా 2024తో సహా తదుపరి చిత్రాలు కూడా ప్రేక్షకులను ప్రతిధ్వనించడంలో విఫలమయ్యాయి. మట్కా ఈ సంవత్సరంలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ముద్రించబడింది. ఇటీవలి క్షీణతకు దోహదపడే అంశాలు సంతోషంగా ఉన్న స్మైలీ. 1. స్క్రిప్ట్ ఎంపిక. ఇటీవలి చలనచిత్రాల పనితీరు తక్కువగా ఉండటం ప్రేక్షకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండే స్క్రిప్ట్లను ఎంచుకోవడంలో సంభావ్య తప్పులను సూచిస్తుంది. 2. ప్రేక్షకుల నిశ్చితార్థం. ప్రేక్షకుల ఆసక్తిలో గుర్తించదగిన క్షీణత గమనించబడింది. తక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు మరియు ఇటీవలి ప్రాజెక్టుల చుట్టూ పరిమితమైన సందడి దీనికి నిదర్శనం. 3. మార్కెట్ డైనమిక్స్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క పోటీ స్వభావం, అభివృద్ధి చెందుతున్న ప్రేక్షకుల అభిరుచులతో కలిసి తేజ్ ఇటీవలి చిత్రాల ఆదరణను ప్రభావితం చేసి ఉండవచ్చు. ముగింపు సంతోషంగా ఉన్న స్మైలీ. వరుణ్ తేజ్ తన కెరీర్ యొక్క ప్రారంభ దశలలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి గణనీయమైన విజయాలను సాధించినప్పటికీ ఇటీవలి ఎంపికలు మరియు మార్కెట్ ప్రతిస్పందనలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అతని కెరీర్ పథాన్ని పునరుజ్జీవింపజేయడానికి స్క్రిప్ట్ ఎంపిక మరియు ప్రేక్షకుల ఎంగేజ్మెంట్ విధానాల యొక్క వ్యూహాత్మక పునఃపరిశీలన కీలకం కావచ్చు.